ఫస్ట్ మంత్ సార్ చెక్ వచ్చేలకే రూ. 254 తీసుకున్నా సార్. ఓన్లీ ఇది ఫస్ట్ మంత్‌ది. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేలకే రమణ సార్. ఇదిగో సార్ నెక్స్ట్ నేను 1 ఇయర్ నుంచి నేను తీసుకున్న ఇన్‌కమ్స్ అండి. ఒకసారి చూడండి. నేను ప్రైవేట్ స్కూల్‌లో ఆల్రెడీ వచ్చేలకే వర్క్ చేశాను. దాదాపు వచ్చేలకే 15 సంవత్సరాలండి. ఇంచుమించు 15 సంవత్సరాలు వర్క్ చేశాను. 15 సంవత్సరాల్లో వచ్చేలకే ఓన్లీ 15,000 నుంచి 35,000 తీసుకోవడానికి నాకు 15 సంవత్సరాలు పట్టిందంటే ఒక్కసారి మన వేస్టేజ్‌లో నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు 3 నెలలండి. ఈ 2 సంవత్సరాలు 3 నెలల్లో నేను 1 ఇయర్ నుంచి తీసుకున్న చెక్స్ ఒక్కసారి సార్ రమణ సార్ వన్ బై వన్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత తీసుకున్నానంటే యావరేజ్‌గా ఇది సార్ ఫస్ట్ ఇది వన్ బై వన్ పోయిన ఒక సంవత్సరం నుంచి నేను తీసుకున్న ఇన్‌కమ్ సార్ ఇది. సార్ నెక్స్ట్. సార్ నెక్స్ట్. ఇది చూడండి ఒకసారి 71,571 సార్. 73,474. తర్వాత నెక్స్ట్ 86,247. తర్వాత 87,437 అండి. నెక్స్ట్ 92,624. తర్వాత 1,04,492 సార్. దీని తర్వాత ఆటోమేటిక్‌గా నాకు నేను ఆల్రెడీ టీచింగ్ చేసేటప్పుడు కార్‌లో తిరగాలని కూడా ఆలోచన లేదండి. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తే వచ్చేదేంటంటే చాలీచాలని జీతం. దాంతో వచ్చేలకే మన మంత్లీ వచ్చేలకే ఏ విధంగా లైఫ్‌ని లీడ్ చేయాలని ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా కార్‌లో తిరగాలనే ఆలోచన గాని అటువంటివి ఏమి ఉండదండి. కానీ నేను వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయిన ఓన్లీ సంవత్సరం 8 నెలలకే నేను ఆల్రెడీ క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను. వెస్టేజ్ కంపెనీ నుంచి దాదాపు వచ్చేలకే నేను సింగిల్ పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా నేను వచ్చిన కార్ ఫండ్ నుంచి దాదాపు 3,00,000 కార్ ఫండ్ ఉంది. ఆ కార్ ఫండ్ డౌన్‌లోడ్ చేసి నేను ఏం చేసుకున్నాను సార్ అంటే నెక్సా బెలూనో 11,00,000 వాల్యూ చేసే నెక్సా బెలూనో కార్ తీసుకున్నాను నేను. సార్ నేను తీసుకోవడం కాదు. నాదేంటంటే నా చిన్న మెంటాలిటీ ఒకటి నేను తీసుకోవడం కాదు. బట్ నన్ను నమ్ముకొనొచ్చిన నా టీమ్‌లో వాళ్ళతో కలిసి నేను తీసుకోవాలి. ఏదైనా కంపల్సరీగా కలిసి అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైనా నా టీమ్‌తో కలిపి నేను తీసుకుంటాను సార్. నేను క్రౌన్ డైరెక్టర్ కూడా ఆల్రెడీ నా కింద మా బావగారు ఉంటారు. ఇద్దరం కలిసి ఒకే రోజు క్రౌన్ కంప్లీట్ చేసాం. ఒకే రోజు క్రౌన్ కంప్లీట్ చేసాం. ఇది కూడా కంపల్సరీగా సార్ నేను నెక్సా బెలూనో కారు సేమ్ ఒకటేనండి బెలూనో ఓన్లీ నాదేమో వైట్ కలర్ సార్ వచ్చేలకే నా టీమ్‌లో స్టార్ డైరెక్టర్ వెంకట్ గారు ఉంటారు. ఒకే రోజు 2 కార్లు తీసుకున్నాం సార్. ఏదైనా కంపల్సరీగా వచ్చేలకే నేను ఎదగడం కాదు. నా టీమ్‌ని కూడా బిల్డ్ చేయాలి. నా టీమ్‌లో వాళ్ళకి కూడా మంచి ఇన్‌కమ్ ఇప్పించాలి అనేది నాది ఫస్ట్ నుంచి నేను ఆ విధంగా పెట్టుకున్నాను మైండ్‌లో. అదే విధంగా మేము ఆల్రెడీ క్రౌన్ ఇద్దరం ఒకేసారి కంప్లీట్ చేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేలకే కార్లు కూడా కంపల్సరీ నేను తీసుకోవడం కాదు. నా టీమ్‌లో వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా కార్ ఇప్పించాను సార్. 11,00,000 వాల్యూ చేసే బట్ 2 నెలల క్రితం ఆల్రెడీ నేను కార్ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేలకే 1,14,000 తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 1,16,000 తీసుకున్నాను. సార్ నెక్స్ట్ సార్ 1,23,811 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేలకే నాది హైయెస్ట్ సార్ నెక్స్ట్ 1,59,086 ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీ నుంచి ఓన్లీ వితిన్ 2 సంవత్సరాల టైంలో వచ్చేలకే నేను కంపెనీ నుంచి 1,59,086 చేసుకోవడం జరిగింది. సార్ నేను అదే స్కూల్‌లో అక్కడ వర్క్ చేస్తే బట్ నేను ఎంత తీసుకునేవాడినంటే ఆల్రెడీ నాతో పాటు చేసే కొలీగ్స్ ఉన్నారండి. అక్కడే చేస్తున్నారు. అదే స్కూల్‌లో చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల టైంలో వాళ్ళు సంవత్సరానికి 2,500 ఇంక్రిమెంట్ చేసుకొని ఎంత వాళ్ళ సాలరీ తీసుకున్నారు సార్ అంటే ఓన్లీ 2,000, 5,000 బట్ వచ్చేలకే ఓన్లీ 40,000, 42,000 సాలరీ వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ నేను వెస్టేజ్‌ని కెరియర్‌గా తీసుకొని సీరియస్‌గా వర్క్ చేసి బట్ వెస్టేజ్ కంపెనీ నుంచి యావరేజ్‌గా ఎంత తీసుకున్నానంటే బట్ ఒక రూ. 1,00,000 పైన చెక్ తీసుకున్నా సార్. యావరేజ్‌గా రూ. 1,00,000 పైన చెక్ తీసుకున్నాను. ఓన్లీ 2 సంవత్సరాలు 3 నెలలు. ఒక్కసారి ఆలోచించండి సార్. బట్ ఇక్కడ జూమ్‌లో ఎంతమంది జాబ్ చేస్తున్నారు? జాబ్ చేసే పర్సన్స్. బట్ మనం జాబ్ చేయటం వల్ల మనకొచ్చే సాలరీతో మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి అంటే 100% డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ కావు. డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ కావు సార్. వచ్చే సాలరీ అనేది కంపల్సరీగా వచ్చేలాగా ఖర్చుల కోసమే ఖర్చయిపోతుంది సార్. మన ఫ్యామిలీని రన్ చేసుకోవడం కోసం ఖర్చయిపోతుంది. మనం ఎంతవరకు దాన్ని పొదుపు చేయగలుగుతాం? మన డ్రీమ్స్ ఎంతవరకు ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతాం? 100% మీరెవరు జాబ్ చేస్తున్నారు. బట్ జాబ్ చేస్తున్నా. నేను జాబ్ ఎక్స్‌పీరియన్స్ మీద చెప్తున్నా సార్. ఆల్రెడీ నా దగ్గర ఏంటంటే శ్రమ దోపిడీ చేశారు. దాదాపు 14 సంవత్సరాలు ఒకరి కింద ఊడిగం చేసొచ్చాను. రూపాయి కూడా సంపాదించుకుంది ఏమి లేదండి. అటువంటి పర్సన్ నేను సీరియస్‌గా తీసుకొని నా మైండ్ సెట్‌ని మార్చుకొని ఎట్లైనా కష్టపడి సంపాదించుకోవాలి. కోరిక, పట్టుదల, తపన మైండ్‌లో నింపుకొని నేను వర్క్ చేస్తున్నాను. సీరియస్‌గా చేస్తున్నాను. బట్ సిస్టమ్ ఏం చెబుతుందో సిస్టమ్‌లో నేను సిస్టమ్‌లోనే ఉంటానండి. ఈ కంపెనీలో కంపల్సరీగా మన సిస్టాన్ని ఎట్లా చెబుతుందో అదే ప్రకారం నేను ఫాలో అవుతున్నానండి. లిస్ట్ ఔట్ చేసుకుంటున్నాను. సిస్టమ్ ఏం చెబుతుందో సిస్టమ్ ఫాలో అవుతున్నాను. 1 to 1 చేస్తున్నాను.
మీటింగ్ చేస్తున్నాను, వీక్లీ మీటింగ్ చేస్తున్నాను, షాంపెయిన్ అటెండ్ అవుతున్నాను. బట్ మీటింగ్ ఎక్కడ జరిగినా మీటింగ్ 100% నేను అటెండ్ అవుతానండి. నేను నా టీమ్‌తో 100% మనం నేర్చుకుంటేనే మనం నేర్పించగలము. మనం ఒక లీడర్‌గా ఉండాలంటే కంపల్సరీగా వచ్చాక మనం నేర్చుకోవాలి ఫస్ట్. అదేదైనా ప్రొడక్ట్ నాలెడ్జ్ గాని, బిజినెస్ గాని మనం కంపల్సరీగా వచ్చాక తక్కువ టైంలోనే మనం సక్సెస్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది మనం నేర్చుకొని తెలుసుకోగలిగితే మనం టీమ్‌కి మనం చెప్పగలం. మనం అది చెప్పాలంటే ఫస్ట్ వన్ నేను ఆలోచించిందేంటంటే మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి. ఎవరొచ్చినా, ఎవరు రాకపోయినా కంపల్సరీగా వచ్చేలాగా మనం మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి. మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్‌ని మనం నేర్చుకుంటూ మన కింద మనం నమ్ముకొనొచ్చిన వాళ్ళని వాళ్ళకి నేర్పించుకుంటూ, వాళ్ళకి ఇన్‌కమ్ ఇచ్చుకుంటూ మన ఇన్‌కమ్ పెంచుకుంటా ఎళ్ళాలి అనే ఆలోచనతోనే సీరియస్‌గా నా మైండ్ సెట్ మార్చుకొని వర్క్ చేస్తున్నామండి. నా టీమ్‌లో ఆల్రెడీ ఇప్పుడు పోయిన నెల వచ్చేలాగా స్టార్ డైరెక్టర్ ఆల్రెడీ ముగ్గురయ్యారు. నెక్స్ట్ మంత్ ఆల్రెడీ వాళ్ళు కార్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇట్లా టీమ్‌తో వర్క్ చేసుకుంటూ ఎళ్తున్నాం. ఎవరైనా కంపల్సరీగా జాబ్ చేస్తున్నాం, జాబ్‌లో ఉన్నాం సార్ మేము జాబ్ చేస్తున్నాం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, సార్ మీరేమి ఆలోచించకండి. ఫస్ట్ మీరు పార్ట్ టైమ్‌గా రండి. పార్ట్ టైమ్‌గా వచ్చి ఏం చేస్తారు సార్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేలాగా వెస్టేజ్ కంపెనీకి ఇవ్వండి. పార్ట్ టైమ్ చేయండి. కానీ వచ్చేలాగా ప్రిఫరెన్స్ ఫస్ట్ ఎస్‌టేజ్ కంపెనీకి ఇవ్వండి. వెస్టేజ్ కంపెనీ రోజు రెగ్యులర్‌గా కంటిన్యూషన్‌గా వర్క్ చేయండి. గుర్తొచ్చినప్పుడు వర్క్ చేస్తే సక్సెస్ రాదు సార్. గుర్తొచ్చినప్పుడు వర్క్ చేస్తే సక్సెస్ రాదు. నువ్వు ఏ పనైనా సీరియస్‌గా తీసుకొని వర్క్ చేస్తేనే కంటిన్యూషన్‌గా ఒక సీక్వెన్సీ గాని చేసుకుంటా ఎళ్తే 100% సక్సెస్ అనేది తక్కువ టైమ్‌లోనే సక్సెస్ వస్తది. అందువల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికిస్తారంటే ఓన్లీ వెస్టేజ్ కంపెనీకి ఇవ్వండి. రోజు కంటిన్యూషన్ వర్క్ చేయండి. పార్ట్ టైమ్ చేస్తున్నావా రోజుకొక 2 గంటల నుంచి 3 గంటలు పర్ఫెక్ట్‌గా వర్క్ చేయండి. సార్ మనం చేసేదేంటి సార్? మనం చేసి పర్ఫెక్ట్‌గా వర్క్ చేయమన్న వర్క్ అంటే ఏంటి సార్ ఇక్కడ మనం చేస్తుంది? మనం ఏమైనా బరువులేమన్నా మోస్తున్నామా? ఏం చేస్తున్నాం సార్? మనకు తెలిసిన వాళ్ళని మన ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్నను వన్ బై వన్ లిస్ట్ ఔట్ చేసుకొని, వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ మీటింగ్‌కి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం సార్. ఇదేగా మనం చేస్తుంది. వర్క్ అంటే ఏం సార్ ఇది? మీట్ అవ్వటం ఆటోమేటిక్‌గా మనం కష్టం ఎంత ఇప్పుడు సపోజ్ నేను ప్రైవేట్ స్కూల్‌లో ఆల్రెడీ వర్క్ చేశాను. ఉదయం 8కెళ్తే 8కి తంబెడితే సాయంత్రం వచ్చరికి దాదాపు వచ్చేలకే 5 అవుతుంది. 5 నుంచి 5 దాకా కంటిన్యూషన్ వర్క్ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా అక్కడే కూర్చోవాలి. ఒక ఫ్రీడమ్ అన్నది ఉండదు. టైమ్ ఫ్రీడమ్ ఉండదు. ఫైనాన్స్ ఫ్రీడమ్ ఉండదు. ఏ ఫ్రీడమ్ ఉండదు. మళ్ళీ జాబ్‌కు సెక్యూరిటీ ఉందంటే జాబ్‌కు సెక్యూరిటీ ఉండదు. అతనికి కోపం వచ్చినా, మనకు కోపం వచ్చినా 100% మనం బయటికి రావాల్సిందే. అట్లా మనం తుమ్మితో ఊడిపోయే జాబ్‌లు మనకు అవసరమా ఒకసారి ఆలోచించండి. ఎవరైనా కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి కొద్దిగా కోపం రావచ్చు. బట్ జాబ్ వల్ల 100% మనకు సక్సెస్ అనేది రాదు. మీరు వెస్టేజ్ కంపెనీలోకి మీరు ఒక కెరియర్‌గా తీసుకొని, సీరియస్‌గా తీసుకొని వర్క్ స్టార్ట్ చేసుకుంటేనే, ఒక తక్కువ టైమ్‌లోనే మంచి ఇన్‌కమ్ జోన్‌లోకెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. నాతో పాటు చేసిన పర్సన్స్ అదే 40 ఏళ్ళతో వర్క్ చేస్తున్నారు. ఉదయం ఎళ్లి సాయంత్రం దాకా అక్కడే చేస్తున్నారు. మరి నేను వాళ్ళతో వర్క్ చేసిన ఆటోమేటిక్‌గా యావరేజ్‌గా 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకొని కంపెనీ ఇచ్చిన కార్‌లో నీట్‌గా హాయిగా ప్రశాంతంగా తిరుగుతూ, జోకులేసుకుంటూ ఫ్రెండ్స్‌తో వాళ్ళకి వర్క్ నేర్పించుకుంటూ, నేను వర్క్ నేర్చుకుంటూ, వాళ్ళకి ఇన్‌కమ్ చూపించుకుంటూ, నా ఇన్‌కమ్ చూసుకుంటూ, నా ఇన్‌కమ్ పెంచుకుంటూ ఎళ్తున్నాను. బట్ సరదాగా ఎంత ఎంజాయ్‌మెంట్‌తో వర్క్ చేస్తున్నాం అంటే అంత ఎంజాయ్‌మెంట్‌తో వర్క్ చేస్తున్నాను. నాకు నో బాస్ నాది కంపెనీ, వెస్టేజ్ కంపెనీ నాది అని నమ్ముకున్నాను. ఇది నా ఓన్ బిజినెస్. నా ఓన్ బిజినెస్ నమ్ముకొని వర్క్ చేస్తున్నాం. బట్ నమ్ముకొని వర్క్ చేస్తున్నాను కాబట్టి టీమ్ బిల్డ్ అవుతుంది. టీమ్‌లో వచ్చిన వాళ్ళకి ఇన్‌కమ్ ఇప్పిస్తున్నాను. నేను ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. మీరు కూడా లీడర్స్ ఒక్కసారి ఆలోచించుకోండి. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తా ఉంటారు. వెస్టేజ్ కంపెనీలోకొచ్చిన తర్వాత మొత్తం ఏ టు జెడ్ నేర్చుకున్న తర్వాత అంతా బానే ఉంటది. కింద వచ్చేలాగా కొన్ని కొన్ని మన మైండ్‌లో కొన్ని ఆహ్, మైండ్‌లోంచి కొన్ని తీసేసుకోవాలి. ఏంటి సార్ అంటే కొంతమంది వర్క్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా ఏందంటే మన డౌన్ లైన్స్ ఎవరున్నారో, మన బిజినెస్ పార్ట్నర్స్ ఎవరున్నారో ఎట్లా ఆలోచిస్తున్నారంటే నేను వర్క్ చేయడం వల్ల ఆటోమేటిక్‌గా నా అప్‌లైన్‌లో డబ్బులొస్తున్నాయి. నేను వర్క్ చేయడం వల్ల నా అప్‌లైన్‌లో డబ్బులొస్తున్నాయి. లక్షల్లో సంపాదిస్తున్నారు. సార్ అది తప్పండి అసలు. అస్సలు 100% తప్పు. నువ్వు వర్క్ చేసినా, వర్క్ చేయకపోయినా 100% అప్‌లైన్‌లో డబ్బులొస్తాయి. ఎందుకంటే అతను ఆల్రెడీ వంత వర్క్ చేస్తున్నారు ఒక ఇన్‌కమ్ రావడానికి ఎంత హార్డ్ వర్క్ చేసుంటాడు. కింద డౌన్ లైన్స్ చాలా ఉన్నాయి. అటువంటివి ఉంటే మామూలుగా ఈ సిస్టమ్‌లో నిలవాలంటే అప్‌లైనర్ గురించి మీరు ఆటోమేటిక్‌గా అప్‌లైనర్ ఏం చెబుతారో అది చేసుకుంటూ ఎళ్ళండి. అప్‌లైనర్ ఏం చెబుతారో అది చేసుకుంటూ ఎళ్ళండి. అప్‌లైనర్ వల్ల మీ వర్క్ చేయడం వల్ల అప్‌లైనర్ డబ్బులు రావు. అప్‌లైనర్ వాళ్ళు వర్క్ చేసుకొని హార్డ్ వర్క్ చేసి సార్ మీరు ఈ పొజిషన్‌లో ఉండడానికి మీ అప్‌లైనర్ ఎంత వర్క్ చేసుంటారో ఆలోచించండి. నేను డైరెక్టరు, సిల్వరో, బ్రౌనో చేయడానికి ఎంత మీకు హార్డ్ వర్క్ చేసుంటారు. ఎంత సపోర్ట్ ఇచ్చుంటారు. బట్ నువ్వు గూడా ఒక కంపల్సరీగా వచ్చరికి ఇప్పుడు ఫస్ట్ డౌన్ లైన్‌గా వస్తావు. నీకు గూడా కిందొచ్చాక ఆల్రెడీ టీమ్ వచ్చినప్పుడు నువ్వు కూడా వన్ ఆఫ్ ది అప్‌లైనర్ అవుతావు. బట్ ఇటువంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు 100% ఈ సిస్టమ్‌లో బట్ సక్సెస్ రావడం చాలా కష్టం.
అప్లైన్ అంటే కంపల్సరీగా చెప్పాను. దేవుడితో పూజించి సార్ 100% మనకు ఒక మంచి సిస్టాన్ని అలవాటు చేశారు. వండర్‌ఫుల్ లైఫ్ లీడ్ చేసుకొని మన డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మంచి అవకాశం చూపించారు మనకి. అటువంటి అవకాశం చూపించిన వాళ్ళని మనం కంపల్సరీగా వాళ్ళు చెప్పినట్టు నేను నా అప్లైన్ చెప్పినట్టు చేస్తాను. ఏది చెబుతారో అదే చెబుతాను. బట్ మాకేమన్నా డౌట్ వస్తే మేము డైరెక్ట్‌గా అసలు మా విజయరాజ్ సార్‌కి మేము ఫోన్ చేసి ఆల్రెడీ సార్‌తో మేము డిస్కస్ చేసుకుంటాం. అప్లైన్ చెప్పింది ఫాలో అవుతూ, ఒక సిస్టమ్‌ని మేము సిస్టమ్‌లో ఉంటూ 1-to-1 హోమ్ మీటింగు, వీక్లీ మీటింగు, బట్ నంబర్ ఆఫ్ మీటింగ్‌లకి అటెండ్ అవుతూ, బట్ నేను నేర్చుకుంటున్నా సార్. నన్ను నేను మార్చుకుంటున్నాను. నన్ను మార్చుకొని నేను నేర్చుకొని, నా కింద వాళ్ళకి ఆల్రెడీ నేర్పుతూ, నేను లీడర్‌గా ఉంటూ, నా కింద వాళ్ళని లీడర్‌గా తయారు చేస్తూ, బట్ నేనొచ్చేసరికి ఇప్పుడొచ్చాక నా టీమ్‌లో వచ్చాక ఇంచుమించు వచ్చాకే ఒక 30-40 మంది ఆల్రెడీ ప్లాన్ చెప్పేవాళ్ళున్నారు. వండర్‌ఫుల్ పర్సన్స్. ఆళ్ళు కూడా టీచర్సే. అటువంటోళ్ళకి అసలు ఏం చెప్పని పర్సన్ కూడా ఏమి చదువుకున్న పర్సన్ కూడా ప్లాన్ చెప్పే విధంగా తయారు చేసుకున్నాం. అసలు ఏం నేర్చుకునే పర్సన్ అది చదువుకోని పర్సన్ కూడా ప్లాన్ చెబుతున్నారు. అట్లా నేను సబ్జెక్ట్ నేర్చుకుంటూ, టీమ్ సైజ్ పెంచుకుంటూ, బట్ ఇన్‌కమ్ తీసుకుంటున్నానండి. మీరు కూడా ప్రతి ఒక్క లీడర్ ఆలోచించండి. బట్ వెస్టేజ్ కంపెనీ అనేది సీరియస్‌గా తీసుకొని, అది పార్ట్ టైమ్ చేస్తారా? ఫుల్ టైమ్ చేస్తారా? అది మీ మీద డిపెండ్ అవుతుంది. ఖచ్చితంగా మీరొచ్చేలుగా ఒక 6 మంత్స్ దీని మీద ఫోకస్ చేసి, ఎవరు ఏదన్నా ఎన్ని నెగెటివ్స్ వచ్చినా మీరు పర్ఫెక్ట్‌గా నిలబడి, 6 నెలలు కష్టపడిన 6 నెలల్లో కంపల్సరీగా ఒక మంచి ఇన్‌కమ్ జోన్‌లోకెళ్తాం. మరి ఒక ఇన్‌కమ్ జోన్‌లోకెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా మన మైండ్‌లో ఉన్న నెగెటివ్స్ మొత్తం పక్కకెళ్ళిపోతాయి 100% ఒక చెక్ పడంగానే. బట్ ఒక చెక్ వచ్చిందాక ఆటోమేటిక్‌గా మీకు గూడా నాకు గూడా డౌటే అండి. చాలా డౌట్స్. ఉందామా? చేద్దామా? చేద్దామా? అసలు ఇన్‌కమ్ వస్తదా? దీంట్లో ఎస్టేజ్‌లో డబ్బులున్నాయా? చాలా విధంగా ఆలోచించేవాడిని. ఫస్ట్ ఇప్పుడు కొత్తగా ఎవరొచ్చారో, ఎవరు జాయిన్ అయ్యి ఆటోమేటిక్‌గా వర్క్ చేస్తున్నారో, వాళ్ళకి గూడా సేమ్ ఫీలింగ్ ఉంటదండి. అందరికి ఉంటది. అది ఫస్ట్ స్టార్టింగ్‌లో అందరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఆ ప్రాబ్లమ్స్ అనేది అందరికి కామన్ గాబట్టి, మీరు ఫస్ట్ మీరు నిలబడండి. మీరు నిలబడండి. సిస్టమ్‌లో కనీసం వచ్చేలకి ఒక 6 నెలలు కంటిన్యూషన్ వర్క్ చేయండి. 6 నెలలు కంటిన్యూషన్ వర్క్ అండి. సీరియస్‌గా వర్క్ చేయండి. 100% మీ లైఫ్ అనేది వండర్‌ఫుల్‌గా ఉండబోతుంది. వెస్టేజ్ కంపెనీలో తీసుకునే ఇన్‌కమ్ అనేది మీరు ఏ సెక్టార్‌లో తీసుకోలేరు. మీ జాబ్ గాని ఏదైనా గాని మన మన సెక్టార్ వెస్టేజ్ కంపెనీలో అసలు గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేసేవాళ్ళు నంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తున్నారండి. నంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చి వాళ్ళ యొక్క డ్రీమ్స్ మొత్తం ఫుల్‌ఫిల్ చేసుకున్నారు వెస్టేజ్ కంపెనీలో. మరి గవర్నమెంట్ సెక్టార్‌లో వాళ్ళే ఆటోమేటిక్‌గా దీంట్లో వచ్చి వర్క్ చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. కొంతమందొచ్చి కంపెనీ గురించి డిస్కస్ చేస్తారు. సార్ కంపెనీ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను అదే విధంగా ఒక 8 నెలలు ఆల్రెడీ ఈ వెస్టేజ్ కంపెనీలో టైమ్ వేస్ట్ చేశాను సార్. కంపెనీ జెన్యూన్‌గా ఉందా? అన్నీ సర్టిఫై ఉన్నాయా? అన్నీ ఒరిజినలా? ఇవి వాడితే ఆటోమేటిక్‌గా ఎటువంటి సైడ్ అన్నీ తెలుసుకున్నాం సార్. అన్నీ తెలుసుకున్నాం. కానీ కంపెనీ గురించి మనకంటే 18,00,000 తీసుకున్న విజయరాజు సారే ఆల్రెడీ తెలుసుకొని వచ్చారు సార్ సిస్టమ్‌లోకి. మీరు కంపెనీ గురించి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. ఆల్రెడీ ఎవరొచ్చారో కొత్తగా వచ్చారో సీరియస్‌గా తీసుకోండి. సీరియస్‌గా తీసుకొని బట్ కంటిన్యూషన్‌గా వర్క్ చేసుకుంటా వస్తే తక్కువ టైంలోనే మంచి ఇన్‌కమ్ జోన్‌లోకెళ్తాము. 100% నేను నమ్మాను. నేను నమ్మి మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. మీరు కూడా నమ్మండి. మైండ్ సెట్ మార్చుకోండి. ఈ వెస్టేజ్ కంపెనీలో నేను సంపాదించుకోవాలని కోరిక, పట్టుదల, తపన 100% ఉంటే ఎస్టేజ్ కంపెనీలో వెతకడం చాలా సింపుల్. తక్కువ టైంలోనే మంచి ఇన్‌కమ్ జోన్‌లోకెళ్ళొచ్చు.